రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా ఇదే మాట, ఇదే పాట, ఇదే ఆలోచన. అయితే ఈ రియల్ ఎస్టేట్ ఫలాల్ని ఎంతమంది అందుకుంటున్నారు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు ఇంతమంది రియల్ ఎస్టేట్లోకి వచ్చారు అంటే ఆలోచించారా ఎప్పుడన్నా? అత్యధిక ఆదాయము ఇక్కడ ఉంది, కొన్నా ఉంది, మార్కెటింగ్ చేసినా ఉంది, సేల్ చేసినా ఉంది, ఆదాయం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఆదాయం బాగుంటుందో, ఎక్కడైతే ఫలితాలు బాగుంటాయో అక్కడ నీకు పోటీ ఉంటుంది. మరి ఆ పోటీని ఎదుర్కోవాలి అంటే ఆ పోటీకి తగ్గట్టు మనం సంసిద్ధులమై ఉన్నామా లేదా అనేది చాలా ఆలోచన. ప్రతి ఒక్కళ్ళు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అని చెప్పుకోవటం ఒక వ్యక్తి అయితే దానికి తగినటువంటి ఆదాయము, సంపాదన, స్టేటస్సు, మనశ్శాంతి ఇవన్నీ ఎంతమందికి ఉన్నాయి? అవన్నీ కావాలి అంటే మనం కొన్ని త్యాగాలని, కొన్నిటిని చెల్లించాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంది. మన లలిత జ్యువెలర్స్ అధినేత చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు, అలానే ఇక్కడ సేల్స్ ఊరికే రావు. ఖచ్చితంగా చెప్తున్నాను, సేల్స్ రావాలి అంటే ఆయన షాపులు తిరగమన్నట్టు మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలి, మార్కెటింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మన వెంచర్ గురించి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, డిస్కౌంట్లు ఇవ్వాలి, ఆఫర్లు ఇవ్వాలి, మనం వెంచర్ యొక్క ఫ్యూచర్ చెప్పాలి, లాభాలు చెప్పాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అవన్నీ చెప్పాలి అంటే మనకి మన వెంచర్ యొక్క సరౌండింగ్స్, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మన వెంచర్లో రేట్ ఎంత ఉంది, ఇప్పుడు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, రాబోయే సంవత్సరానికి అది ఎంత అవుతుంది, రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి, మన అప్రూవల్స్ ఏంది, ఇవన్నీ మనం కస్టమర్స్కి క్లియర్గా 1000 ప్రశ్నలు అడుగుతాడు. 1000 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అంటే మనం నిరంతరంగా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాం? మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి, ఆఫీస్కి రావాలి, టీంతో డిస్కస్ చేయాలి, కస్టమర్స్తో డిస్కస్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనకి డబ్బులు వస్తాయి, సక్సెస్ అవుతారు. అలా కాదు పేరుకు నేను రియల్ ఎస్టేటు చెప్పుకోవటానికి అనుకుంటే మాత్రం మనం చెప్పుకుంటూనే పోతూ ఉంటాం. తర్వాత మన గురించి చెప్పుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. దయచేసి అర్థం చేసుకొని ఎప్పటికైనా ప్రయాణాన్ని వేగవంతం చేసి ఫలితాలని పొందండి. సో ఇకపోతే మన ప్రాజెక్టుకి సంబంధించి ఈ నెలాఖరు వరకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఈరోజు ఉపయోగించుకొని మన శాండిల్వుడ్లో 1000 గజాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందుకు నేను సంతోషిస్తున్నాను, ఆ టీముని అభినందిస్తున్నాను ఎవరైతే బుకింగ్స్ ఇచ్చారో. అదేవిధంగా మీరు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. మీరు కూడా ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వండి. ఫార్చ్యూన్ కౌంటీ కానివ్వండి, శ్రీగంధం ప్రాజెక్ట్ కానివ్వండి, ఏదైనా కానీ ఫ్రీ రిజిస్ట్రేషను ఈ మంత్ ఎండింగ్కి క్లోజ్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అర్థం చేసుకోండి, రండి, ఆఫీస్కి రండి, మాట్లాడండి, తెలుసుకోండి. ఎటు నుంచి, ఏ వైపు నుంచి కస్టమర్స్ వస్తున్నారు, ఏ ఏరియా నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మనం ఏం డిస్కౌంట్లు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా తెలుసుకొని కస్టమర్స్కి ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు మనం విజయవంతం అవుతామని కోరుకుంటూ, మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరు తక్కువ కాదండి. మీరందరూ ప్రతి ఒక్కళ్ళకి మీకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి పనిచేసే లక్షణం ఉంది, ఒక్కొక్కరికి మాట్లాడే లక్షణం ఉంది, ఒక్కొక్కరికి టీంని గ్యాదర్ చేసే లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఉన్నవి. వాటిని సరైన టైంలో సరైన పద్ధతిగా వాడితే అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఈ 10 రోజుల్లో ఒక ప్లాట్ బుక్ చేసి మంచి ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.